గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూసే కంటే గాల్లే దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు సామి అని ఆశపడుడే ఉత్తమం అని అనుకుంటున్నారు. వల్ల చాలా మంది సర్కార్ కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు నమ్మి నానవతే పుచ్చి బుర్రలైనట్టు సర్కార్లను నమ్ముకొని సొంత పైసలు ఖర్చు పెట్టి పనులు చేపిస్తే పైసలు రాక నెత్తికి చేతులు పెట్టుకునే కథ అవుతుందట. నిర్మల్ జిల్లా సర్కారు బడి పనులు చేసిన ఒక కాంట్రాక్టర్కు గదే ఎక్స్పీరియన్స్ అయిందట. ఏం చేసిండో చూసిరా పోర్రి. పెండింగ్ బిల్లు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. బడి గేటుకు తాళమేసి పెట్రోల్ బాటిల్ ముంగడ పెట్టుకొని కూర్చుండు చూడు. గీయన్న ముచ్చట్నే ఇది. పేరేమో గడ్డం శ్రీనివాస్ అట. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురాల ఉన్న సర్కార్ బడి రిపేర్లు రెనోవేషన్ల గుత్త పట్టిండట. ఏం తక్కువ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బడిని ముద్దుగా మార్చిండట. ఇక సొంత పైసలు కొన్ని అప్పు సప్పు చేసిన పైసలు ఇంకొని పెట్టిండట. బాత్రూమ్లు కట్టించి రూములన్నీ రిపేర్ చేయించి కొత్త లైట్లు కొత్త ఫ్యాన్లు పెట్టించినట బిల్లులు వస్తాయని ఆశపడి. కానీ పనులు చేసి 3 ఏళ్ళు దాటినా వాళ్ళు పోయి వీళ్ళు వచ్చినా ఎక్కడిచ్చిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందట. డాక్టర్ అమ్ముడు పోయినాయి, ఎడ్లు అమ్ముడు పోయినాయి, బర్రెలు అమ్ముడు పోయినాయి, 2 గొడ్లు అమ్ముడు పోయినాయి. నా తాట ఏం లేకుంటే మా పిల్లగాళ్ళు స్కూల్కి పంపిద్దామంటే స్కూల్కి బట్టలు ఉంటుందని మా తాట డబ్బులు లేవు. నాకు డబ్బులు వెంటనే వేసేసాయి. లేకపోతే మళ్ళీ నేను సోమవారం నాడు మళ్ళీ తాళం వేస్తా. ఏం చేసినా పర్వాలేదు, నాకు డబ్బులు వచ్చాక నేను వదిలిపెట్టా. అయ్యో పాపం ఇంట్లోన్న బంగారం ఎడ్లు ట్రాక్టర్ల కాడికి వెళ్ళి అమ్మకొచ్చి పెట్టుబడి పెట్టినట కలెక్టర్ చెప్పిండని. కానీ దుఃఖం లేనాడు దున్నపోతును కొనుక్కున్నట్టే అయిందట లాస్ట్కు. ఇక ఇప్పటికన్నా ఇస్తే మంచిగా, లేకుంటే మళ్ళా బడికి తాళం వేస్తా అని బెదిరిస్తుండు. మరి కలెక్టర్ సారు పైసలు ఉన్నాయని చెప్పి పనులు చేపించినట. ఆ పైసలు ఎటు పోయినాయో గాని సర్కారు పనులు అంటేనే వామ్మో మాకొద్దా పనులు అని పారిపోయే కథ అవుతుందట కాంట్రాక్టర్లదైతే. పాఠశాల బిల్లులు వెంటనే, పాఠశాల బిల్లులు వెంటనే, పాఠశాల బిల్లులు వెంటనే.